రైట్ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తేనా? నమస్తే అన్న, ఎట్లా చూస్తారు ఇప్పుడు ఇక్కడికి సంఘీభావం కోసం వచ్చిన బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? నడుస్తూ ఉంటుంది ఇలాంటి రాజకీయాలు. ఇంకా ఇది సంవత్సరం కాలంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సంవత్సరం కాలం నుంచి ఇదే నడుస్తుంది. అరెస్టులు ప్రజల దృష్టి మలచడం తప్ప ఇంకేం జరగట్లేదు. సో ఇంకా నడుస్తూ ఉంటుంది. సో దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 100% ఇంకో 4 రోజులు నడుస్తాయి కేసులు. ఇవన్నీ కేసులన్నీ మూతపడతాయి. తప్పకుండా మేము అందరం కూడా మళ్ళీ కేటీఆర్ గారి నిజాయితీ కూడా ప్రూవ్ అవుతుంది. ఇప్పటివరకు అసలు క్యాబినెట్ వాళ్ళు పెట్టిన కేసులో వాళ్ళకి సత్తా లేదని వాళ్ళే చెప్తా ఉన్నారు. క్యాబినెట్లో అసలు ఇప్పటివరకు అవినీతి జరగలేదని వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కేటీఆర్ గారి నిజాయితీగా మంచిగా కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. ఇప్పుడు అయితే నిన్న సుప్రీంకోర్టులో కేసు కూడా విత్డ్రా చేసుకున్న పరిస్థితి ఉన్నది, పిటిషన్. మళ్ళీ ఈరోజు అరెస్ట్ ఉండే ఛాన్స్ ఉందంటారా? లేదండి. అసలు అంటే సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకోవడం ఏంటి? మేము ఆల్రెడీ కేసులో స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము ప్రొసీజర్ విత్డ్రా చేసుకుంటాం అని చెప్పడం తప్ప అదర్వైజ్ దానికి అంత పెద్దగా మనం దాంట్లో మనం ఎత్తుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏమీ అర్థం అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రెండోది కేసులో ఏం లేదన్న విషయం వాళ్ళకి కూడా తెలుసు. సో తప్పకుండా దీనిలో అంతగా మనం లోతుగా వెళ్ళి ఎత్తుకాల్సిన అవసరం ఏమీ లేదు. అన్న, ఎట్లా చూస్తారన్న ఈరోజు? అంటే ఇక్కడికి సంఘీభావం కోసం తెలపడం కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం, బీఆర్ఎస్ నేతలందరినీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అరెస్ట్ చేయడం, భయప్రాంతాలకు గురి చేయడం, అందుకే కదా ప్రజలు వాళ్ళకి గెలిపించారు. కాబట్టి ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని భాగవతాలు చేసినా ప్రజలు గమనిస్తున్నారు. మచ్చ లేకుండా మన కేటీఆర్ గారు బయటికి వస్తారు. మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే చేశారు తప్ప దేనికోసం కూడా చేయలేదు. ఒక్క రూపాయి కూడా దాంట్లో ఏమీ జరగలేదు. కానీ అనవసరంగా ఏదో గుడ్డు మీద పీకాలని చెప్పేసి చూస్తున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారము. అనవసరంగా రాజకీయంగా దెబ్బతినాలని చెప్పేసి చేసుకుంటూ దీన్ని జస్ట్ ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలను అయోమయంలో. మొన్నటి వరకు లఘుచర్ల గిరిజనులను దాడి చేశారు. మొన్న పొంగులేటి కూడా ఏదో బొంగులు గుంజుకోవడం, ఇవన్నీ గిరిజనులను ప్రతి వాళ్ళను రాజకీయంగా దెబ్బతినాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కార్యకర్తలను ఇక్కడ సంఘీభావం వచ్చిన వాళ్ళని పోలీసు వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఇవాళ మీది ఉండవచ్చు, రేపు మా ప్రభుత్వమే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా బిహేవ్ చేయాలని చెప్పేసి మేము అంటున్నాం. ఇక్కడ జస్ట్ సంఘీభావం కోసం వచ్చిన వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు లాగడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, భయప్రాంతాలకు గురి చేయడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను చేస్తున్నాను. అయితే ఇంత పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి రావడం కానీ, రోడ్లన్నీ బ్లాక్ చేయడం కానీ ఎట్లా అనుకోవచ్చు అనేది? అంటే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం ఎంక్వైరీ కోసం వచ్చిండు, దాని పట్ల కూడా ఇంత పెద్ద బందోబస్తు పెట్టి ఏర్పాటు చేసి ప్రజలను కట్టదిట్టం చేసే పరిస్థితి. అంతేనే, దీనికి ఇంత హంగామా చేయవలసిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ప్రజలలో భయప్రాంతాలు చేయాలా, ఇంత పెద్ద మనిషిని అరెస్ట్ చేశారు, మన పరిస్థితి ఏంటిది అని చెప్పేసి ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించాలనే ఉద్దేశంతో ఇదంతా క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. సాయంత్రం వరకు చూద్దాము. ఈడీ వాళ్ళ ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తారు. చట్టం పని చట్టం చేస్తుంది. మనం ఏం చేశాము? కేటీఆర్ గారు ఎవరి కోసం చేశారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం చేశారు. హైదరాబాద్ మంచి పేరు రావాలని చెప్పేసి చేశారు. ప్రపంచ దేశాలలో ఏదైతే ఫార్మా ఉందో దానికోసం చేశారు, ఇమేజ్ కోసం చేశారు, మనకు మంచి పేరు రావాలని చేశారు తప్ప ఏదో దాంట్లో దోపిడీ జరగలేదు, జనన్యాయం జరగలేదు. ఇదంతా రైతులకు చేతగాక, రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతులకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలాంటివి చేయకుండా ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో ఆ పనులు చేయకుండా, 420 హామీలు చేయకుండా ఇలా అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఒక ఎంక్వైరీకి వస్తే ఎందుకు బీఆర్ఎస్ నేతలు సంఘీభావానికి వస్తే అరెస్ట్ చేస్తారు అనుకోవచ్చు? ఈ ప్రభుత్వమే నిర్బంధాల మధ్యన, అక్రమ అరెస్టుల మధ్యన పరిపాలన కొనసాగించాలనుకుంటుంది. అడిగేటోళ్ళు ఉండొద్దు అనుకుంటుంది, ప్రశ్నించేటోళ్ళు ఉండొద్దు అనుకుంటుంది, ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే ఇటువంటి అక్రమ అరెస్టులు. అంటే ఖాళీ ఎంక్వైరీకి వచ్చింది కదా, ఇప్పుడు ఒక ఈడీ ఆఫీస్కి ఎంక్వైరీ కోసం వస్తే ఇంతమంది పోలీసులు, ఇంత బందోబస్తు, రోడ్లు బ్లాక్ చేయడం, ఇదంతా ఏం చెప్తారో ఎట్లా చూడొచ్చు అన్న మనం? వాళ్ళు భయపడుతున్నారు అనడానికి ఇదే ఉదాహరణ కదా. అంటే దేనికోసం భయం? ఉప్పొంగిన ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, పార్టీ శ్రేయోభిలాషులు, అదే రకంగా ప్రజలు కూడా వస్తారేమో అనే ఒక భయాందోళన మధ్యన ఇది అక్రమ కేసు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకొని పోలీసు వాళ్ళ పహారా మధ్యన మామూలుగా ఇటువంటి ప్రభుత్వాన్ని నడపాలని చెప్పేసి అని అనుకుంటున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది.
నిజంగా కుంభకోణం జరగలేదంటారా? మనీ లాండరింగ్ జరిగింది. ఇప్పుడు నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారో దాన్ని కూడా కొట్టేసిర్రు, సుప్రీంకోర్టు కొట్టేసిందని కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్తారు మీరు? సుప్రీంకోర్టు కింది కోర్టులో చూసుకోవాలి, ఆ కోర్టు పరిధిలో చూసుకోండి అని చెప్పేసి అన్నది మేము విరమించుకున్నాం. న్యాయస్థానాన్ని సంప్రదించడం అనేది ఆనవాయితీ, దాంట్లో తప్పేం లేదు. మీరు అక్రమంగా అరెస్టులు చేయాలనుకుంటున్నప్పుడు మన బెయిల్ విషయంలో ఏమైనా మీరు అక్రమంగా అరెస్ట్ చేసిన లిక్కర్ కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు అక్షింతలు వేసి ఇచ్చింది కవితమ్మకి. అదే రకంగా మన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక పోలీస్ అధికారికి మీరు అక్షింతలు వేసి ఎన్ని రోజులు ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది, ఈ ఆధారాలు లేకుండా ఎన్ని రోజులు దాచిపెడతారు, మీరు వెంటనే ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి చెప్పింది. ఇంతకంటే ఇంకేం కావాలి ఈ ప్రభుత్వానికి? మొట్టికాయలు, అక్షింతలు. అయితే ఇదంతా ఇప్పుడు నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందన్న, బీఆర్ఎస్ఎస్ అని. బీఆర్ఎస్ కాదు, ఇది బీఆర్ఎస్ఎస్ అని. బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య జరుగుతున్న ఒప్పందమే ఇది, ఒక కేసు, ఇది ఒక కుట్ర అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు అధికారంలో ఉండి పచ్చకామర్లు కమ్మిన వాళ్ళకి దేశమంతా పచ్చగా పడుతున్నట్టు ఇప్పుడు ఆయనకు ప్రతిదీ ఆ సంస్కృతిని అవలంబిస్తుంది కాబట్టి ఎదుటోళ్ళు కూడా అదే రకమైన సంస్కృతిలో ఉన్నారేమని చెప్పేసి అని అనుకుంటున్నారు. మాకు అటువంటి అభిప్రాయం అవసరం లేదు. మాది ఒక ఇండివిజువల్ పార్టీ, ఉద్యమ పార్టీ. కేసీఆర్ గారు ఆ రోజైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కోసం మేము భయపడలేదు. ఉన్న వాస్తవాన్ని మాట్లాడగలిగిన చావా శక్తి ఉన్న నాయకుడు ఆయన. ఈడీ దాడులు జరిగితే కూడా ఆ రోజు సోనియా గాంధీ గురించి మాట్లాడింది ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలే, మా కేసీఆరే మాట్లాడిండు. ఎందుకు? ఇది అక్రమం, అన్యాయం, ఇటువంటి ప్రతిపక్ష నాయకుల మీద ఇటువంటి ఈడీ కేసులు మంచిది కాదని చెప్పేసి. కాబట్టి ప్రజాస్వామ్యంలో మాకంటూ స్వయం ప్రతిపత్తితో పనిచేసే ఒక రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ. కేసీఆర్ గారు దీనికి నాయకుడు. కాబట్టి ఏదో మామూలుగా వాళ్ళు ఉపమానాలు పెట్టో ఇంకేదో వక్రీకరించాలని అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు దావోస్కి కూడా వెళ్ళిండు నిన్న. ఇప్పుడు విదేశీ పర్యటన మళ్ళీ ఒకసారి ప్రారంభించండు మన ముఖ్యమంత్రి. ఎట్లా చూడొచ్చు? నిజంగా పెట్టుబడులు వస్తాయనుకోవచ్చా ఈసారి? సంవత్సర కాలంగా అనేక రకాలుగా అనేక సందర్భాలలో అనేక దేశాలు తిరిగిండు. ఏ ఒక్కడే వచ్చినాయి? ఖర్చు తప్ప, విమానాల ఖర్చు, అధికారులకు ఖర్చు, ఆయన విచ్చలవిడి ఖర్చు తప్ప. అదే చెప్తున్నా అనేక సందర్భాలలో ఎక్కడ కూడా పర్ఫామ్ చేయలే. ఎక్కడ ఏ కంపెనీ రావడానికి సిద్ధంగా లేదు ఇవాళ. ఎందుకు అంటే మీ పరిపాలన పరిస్థితి ఆ రకంగా ఉంది. అరాచకాలు మొదలైనవి, పోలీసు విధ్వంసాలు మొదలైనవి, పరిపాలన సరిగా లేదు. ఈ తెలంగాణ అప్పుల ఊబిలో ఉందని చెప్పేసి మీరే చెప్తున్నారు. విద్యుత్ సౌకర్యాలు లేవు, పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేది లేదు, రియల్ ఎస్టేట్ రంగం కుప్పగూలిపోయింది, మూసీల పేరు మీద భయభ్రాంతులను చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఇంకా వేరే పెట్టుబడిదారులు ఈ హైదరాబాద్కి మీ పరిపాలనలో వస్తారు అని చెప్పేసి అని అనుకోవటం అసంభవం. కాబట్టి విదేశాలకి మీరు మీ అవసరాల కోసం పోతున్నట్టు అనిపిస్తుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు అనేది ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఫైనల్గా కేసు గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా కడిగిన ముత్యం లెక్క వస్తాం. కావాలని తాత్కాలికంగా మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రక్రియ జరుగుతూ ఉంది. దానికేం పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. అన్న చెప్పండి, అసలు ఈరోజు ఈడీ విచారణ జరుగుతున్నందుకు పెద్ద ఎత్తున ఒక పోలీసులు మోహరింపు కానీ వచ్చినటువంటి అందరినీ అరెస్ట్ చేయడం కానీ ఎట్లా చూస్తున్నారు మీరు? పిరికిపంద చర్య అని చూస్తున్నాం మేము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎటైనా కానీ రావడం ఒక స్వేచ్ఛ. అది అంత మాత్రాన ఇప్పుడు ఏమవుతుందని అరెస్ట్ చేయడం ఓన్లీ ఏం చేస్తుందంటే నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకము. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినట్టు ఎక్కడ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈడీని తన చేతిలో పెట్టుకొని ఆడుతున్న నాటకం, ఇక్కడటువంటి రేవంత్ రెడ్డి ఏసీబీని తన చేతిలో పెట్టుకొని ఆడుతున్నాడు. స్వతంత్ర ప్రతిపదలైనటువంటి ఏసీబీ, ఈడీ స్వతంత్రంగా వ్యవహరించాలి. ఇందులో ఎటువంటి అవినీతి లేకుండా కూడా ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు మాత్రం ఈ కేసులు పెడుతున్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కేటీఆర్ గారు మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నించడం మానడు, ప్రశ్నిస్తూనే ఉంటాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు, బీజేపీ ఇచ్చిన హామీలు, అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. అది నెరవేరే వరకు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా మేము భరిస్తూనే ఉంటాము. గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా రేసులా ఎటువంటి అవినీతి లేదు. కావాల్సుకొని మాత్రమే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మాత్రమే రాబోయే స్థానిక సమస్యల్లో బీజేపీకి, కాంగ్రెస్కు డిపాజిట్ గల్లంత అవుతున్న ఉద్దేశంతో మాత్రమే ఒక అటెన్షన్లో భాగంగా మాత్రమే ఈరోజు కేసులు పెట్టి ఈడీ పిలిచింది. అందులో అదొక లుట్టపీస్ కేసు. నేనేమంటున్నా అంటే కడిగిన ముత్యం తీరు కేటీఆర్ గారు రాబోతుందని రాబోయే 2-3 గంటల్లోనే మా ముందుకు రాబోతున్నారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే బీఆర్ఎస్ ఇప్పుడు నువ్వు ప్రధానంగా చెప్తున్నటువంటిది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కలిపి ఇది చేస్తున్న కుట్ర అని చెప్తున్నావు. కానీ ఇటు కాంగ్రెస్ నిన్నటికి నిన్న ఏమన్నా బీఆర్ఎస్ కాదు, ఇది బీఆర్ఎస్ఎస్ అని చెప్పి దానికి బీజేపీ పార్టీ యొక్క బీఫామే ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని. ఏమంటారు మీరు? నేనేమంటున్నా అంటే మేము
అంటుండే కదా, మేము నిన్న క్యాష్ పిటిషన్ సుప్రీంకోర్టుకు పోయినాం. అదే రేవంత్ రెడ్డి గురువు అయినటువంటి చంద్రబాబు పోయిండు. మరి ఆడ ఎవరికి ఊరట కల్పించారు, ఎవరికి ఇట్లా కల్పించారు ఒకసారి మీరే ఆలోచించండి. ఓన్లీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ గురువు రేవంత్ రెడ్డి గురువు రేవంత్ రెడ్డి యొక్క గురువు చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే చంద్రబాబు పోయి ఆడ నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కుతుంది తప్ప కానీ ఇది ఏం లేదు. ఓన్లీ వాళ్ళు అందరు కలిసి ఏమంటే కుమ్మక్కై ఆడుతున్నటువంటి నాటకం ఇది. ప్రజలందరూ గమనిస్తున్నారు, భారతదేశంలో ఉన్న ప్రజలను గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ కూడా చూడండి, ఓన్లీ ఎక్కడెక్కడ ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడ బీజేపీ పార్టీని ప్రశ్నిస్తారో వాళ్ళ ఈడీ రైట్లు అవుతాయి, ఏసీబీ రైట్లు అవుతాయి, వాళ్ళ మీద ఎటువంటి రైట్లనే జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకొని మీరు చూడండి, జార్ఖండ్ ఉన్నటువంటి రాష్ట్రం మీద ఈడీ రైట్ చేసిర్రు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బస్సుపాలు చేసిర్రు, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ మీద చేసిర్రు, అక్కడ మమతా బెనర్జీ మీద చేసిర్రు, స్టాలిన్ మీద. మీరు చూడండి, ఎక్కడ ఏ ప్రాంతీయ పార్టీ ప్రశ్నిస్తే వాళ్ళ మీద పోయి ఈడీ చేస్తారు. చూడండి, ఈ ఫార్ములా రేస్ అనేది ఇక్కడ నిర్వహించినప్పుడు ఇదే నరేంద్ర మోడీ శభాష్ అని ఎట్లా మెచ్చుకున్నప్పుడు మీరు చూడండి, గతం చూడండి, శభాష్ అని మెచ్చుకున్నటువంటి ఇదే నరేంద్ర మోడీ ఈరోజు కావాల్సుకొని ఏసీబీ అక్కడ కేసు పెట్టింది, అడవనే ఇక్కడ ఈడీ కేసు పెట్టింది. అంటే ఇన్ని రోజులు మరి ఈడీకి గుర్తుకు రాలేదా కేసు పెట్టాలని? ఓన్లీ రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఏసీబీతోని వాళ్ళని ఏమంటారు ఇబ్బంది పెట్టాలి, ఈడీతోని ఇబ్బంది పెట్టాలని కావాల్సుకుని ఇద్దరు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఆడుతున్నటువంటి నాటకము ఇది. లొట్టపీసు కేసు. ఇలా భారత రాజ్యాంగం పైన, భారత న్యాయ వ్యవస్థ పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. కడిగిన ముత్యం తీరు మన కేటీఆర్ గారు బయటకు వస్తామేమో ఆశాభాగం వ్యక్తం చేస్తున్నాం. నమస్తే. ఈరోజు కేటీఆర్ ఈడీ విచారణ ఉన్న సందర్భంగా ఇక్కడ కొంచెం గందరగోళం నెలకొన్నది మార్నింగ్ నుంచి. మాట్లాడదాం, మనతో పాటు రవణ ఉన్నాడు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఎట్లా చూస్తారన్న మార్నింగ్ నుంచి కూడా ఒక పోలీసులు అసలు రోడ్డు మీదకి రాని అన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈడీ ఆఫీస్ ముందు. ఈ కేసే కేవలం రాజకీయంగా వేధింపుల భాగంగా వేధింపుల చర్య చేస్తున్నటువంటిది పని. హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసము ఈ ఫార్ములా చేసినటువంటిది అందరికీ తెలుసు. సక్సెస్ఫుల్గా అయింది, గొప్పగా చెప్పారు. కానీ ఇవాళ రాజకీయంగా వేధించడం కోసము కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల్ని ఎప్పటికప్పుడు నిలదీస్తున్నందుకు కేటీఆర్ గారి మీద టార్గెటెడ్గా రాజకీయ వేధింపులో భాగంగా, కక్షలో భాగంగా చేస్తున్నటువంటిది. అందుకే ఇవాళ దేన్ని కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూసినాం. దాన్ని ఏం భయపడేది లేదు. ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏం చేసినా కూడా న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి భయపడేదేం లేదు.